హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే వీడియో అనేది చూసారు కదా! అలాంటి బర్త్‌డే వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో, ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. మీ నేమ్ అండ్ డేట్ అండ్ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు అవి ఎలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ కీ యానిమేషన్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. సో, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ డేట్ అనేది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ అనే ఫస్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ అనేది ఇందులో ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను ఎంటర్ చేసుకుంటున్నా. సంథింగ్ రాండమ్‌గా నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదే ఫాంట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. ఇందులో ఆ ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ఎండ్‌లో లేదా మిడిల్‌లో నేను చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత ఇలా డేట్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇన్‌కేస్ ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ అనేది ఈ లీఫ్ అనేది కరెక్ట్‌గా మీకు సెట్ అవ్వకపోతే అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా ఉంచేసి మీకు ఎక్కడి వరకు అది కావాలనేది ఇట్లా మూవ్ అనేది చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. కరెక్ట్‌గా ఆ రెడ్ మార్క్ దగ్గర కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇట్లా మూవ్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ హ్యాపీ అండ్ బర్త్‌డే అనేది అలానే ఉంచండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. చూసారు కదా! నేను రష్మిక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కనుక రష్మిక మ్యామ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో, మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరనేది ఇందులో ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకోవడానికి ఆ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేసి మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక పేరనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! నేమ్ అనేది అలా ఉంటుంది. కాకపోతే లీఫ్ కీ ఫ్రేమ్ అనేది చాలా లాంగ్ అనేది వెళ్ళిపోయింది. మీ నేమ్ అనేది చిన్నగా ఉండొచ్చు లేదా పెద్దగా ఉండొచ్చు కనుక కీ ఫ్రేమ్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఆ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఎండ్‌లో ఒక రెడ్ మార్క్ ఉంది కదా! కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని కరెక్ట్‌గా మీ ఫస్ట్ లెటర్ ఎక్కడైతే ఉందో దాని పైన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇట్లా అవుతుంది. దాని తర్వాత ఇంకా మీకెక్కడైతే ఇంకా డౌట్ ఉంటే అల్లి రెడ్ మా సారీ ఆ కీ ఫ్రేమ్ దగ్గర రెడ్ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్‌ని ఇట్లా మూవ్ చేశారనుకోండి ఇక్కడికి, లేదా మీకు నచ్చిన వరకు ఇక్కడ ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. సో, ఇట్లా. దాని తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ దగ్గరికి ఇట్లా వచ్చేసి ఇక్కడ కరెక్ట్‌గానే సెట్ అయింది. సో, ఇట్లా స్క్రోల్ చేశారంటే చూసారు కదా! పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే. చూసారు కదా! ఆ నేమ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇట్లా సెట్ అయిన తర్వాత అన్నీ ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్‌లో
వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. తర్వాత మీ ఫోటో అనేది పక్కాగా బ్యాక్‌గ్రౌండ్ మాత్రం రిమూవ్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఫోటోపై క్లిక్ చేశారంటే చూసారు కదా ఆటోమేటిక్‌గా రీప్లేస్ అయిపోతుంది. ఫోటో అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు నచ్చినట్లు ఇట్లా చేసుకోవచ్చు. లేదా జూమ్ అనేది కూడా ఇట్లా తగ్గించుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు క్రాపింగ్ అనేది కావాలంటే క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది చేసుకున్నారనుకోండి బాగా లుక్ అనేది బాగా నైస్‌గా కనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. చూసారు కదా ఇట్లా. దాని తర్వాత జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే చెప్తాను ఒక్క నిమిషం. కరెక్ట్‌గా కరెక్ట్‌గా 9.400 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి నేను డిస్క్రిప్షన్‌లో గ్రీన్ కలర్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ గ్రీన్ కలర్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రీన్ కలర్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఇట్లా మీకెంత కావాలో అంత ఇట్లా పెంచుకొని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అనే టెక్స్ట్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇది మీకు నచ్చితే ఉంచొచ్చు. లేదంటే తీసేయొచ్చు. ఇన్‌కేస్ మీకు నచ్చితే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. లేదంటే డిలీట్ ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే డిలీట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీరు మ్యూజిక్‌తో పాటు వింటే నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. సో చూసారు కదా వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.